నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. శ్రీశైల పాదయాత్ర భక్తి మీది బాధ్యత మాది. రామకృష్ణ. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి కాలినడకన వెళ్లుటకు భక్తులు వేలాదిగా తరలి రావాలని ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్కు చెందిన శివభక్తుడు రామకృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ సాహెబ్ నగర్లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ మహాశివరాత్రికి కాలినడకన వెళ్లి భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్న స్వాములు భక్తులకు రామకృష్ణ తమ సొంత సహకారంతో తీసుకెళ్తామన్నారు. కాలినడకన ప్రారంభం నుండి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానంతరం తిరిగి వనస్థలిపురం వచ్చే వరకు అంతా తామే చూసుకుంటున్నట్లు రామకృష్ణ తెలిపారు. అదేవిధంగా గతంలో కాలినడకన వెళ్లి వచ్చిన వారి సలహాలు సూచనలు తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. అదేవిధంగా ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు బోడా రాజశేఖర్ భోజన సదుపాయానికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. శివాయ. నా పేరు రామకృష్ణ. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి నా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి గల కారణం ఏమిటంటే ఫిబ్రవరి 15న మహాశివరాత్రి. ఆ శివుడు పూజలు అభిషేకాలు అందుకునేటువంటి మహోన్నతమైన రోజు కనుక మన శ్రీశైలానికి ఎంతోమంది భక్తులు మహాశివరాత్రి దర్శనానికై పాదయాత్రగా మన తెలంగాణ నుండి, మన ఆంధ్రప్రదేశ్ నుండి, మన కర్ణాటక నుండి పాదయాత్రగా శ్రీశైలం చేరుకుని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి శ్రీశైలం చేరుకుంటారు. ఇందులో భాగంగా మన ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం నుండి రేపు సాయంత్రం అనగా 9వ తారీఖు నేను సాయంత్రం 4 గంటలకు శ్రీశైలం పాదయాత్రగా బయలుదేరుతున్నాను. ఎవరైనా భక్తులు శ్రీశైలం పాదయాత్ర చేయాలని కోరిక ఉన్నవారు, శ్రీశైలం రావాలని కోరిక, శ్రీశైలం దర్శనం చేసుకోవాలని కోరిక ఉన్నవారు ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుని నాతో పాటుగా శ్రీశైలం రావాలని కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా శ్రీశైలం పాదయాత్రలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భోజనాల ఏర్పాట్లు కానివ్వండి, మెడికల్ ఎమర్జెన్సీ కిట్లు కానివ్వండి నాతో పాటుగా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు శ్రీశైలం పాదయాత్ర చేయాలనుకునేటువంటి భక్తులు కేవలం మీరు దుస్తులు, మీకు కావాల్సినటువంటి ఎమర్జెన్సీ వస్తువులు ఏవైనా ఉంటే తీసుకొచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మన ఎల్బీనగర్ ఎస్సీసెల్ చైర్మన్ బోడా శేఖర్ గారు కూడా రావాల్సి ఉంది. కానీ ఒక ముఖ్యమైన కార్యక్రమం మీద వికారాబాద్లో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. మన శాసనసభ్యులు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారి ఒక ఆహ్వానం మేరకు వికారాబాద్ వెళ్ళడం జరిగింది. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకై తన జీవితాన్ని అంకితం చేస్తూ ప్రజల సేవలో తిరుగుతున్నటువంటి బోడా రాజశేఖర్ గారు మనకి శ్రీశైలం పాదయాత్రలో భాగంగా మనకి భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అనుక్షణం మన యోగక్షేమాలు తెలుసుకుంటూ మనకి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. శ్రీశైలం పాదయాత్ర రావాల్సిన భక్తులు కేవలం భక్తితో రండి. మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఆ మహాశివుడే మనకి దారి పొడుగున పాదయాత్రలో అందజేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి మంచి చెడులు ప్రజలకు అందజేసే విషయంలో మీడియా మిత్రులది ప్రధాన పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన మీడియా మిత్రులు ప్రయాణించేటువంటి సమయంలో ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని నా విన్నపంగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.